ఏనుగుపూడి మోడల్ కాలేజీలో 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మన రిషి. తన పేరు ప్రశాంతి అండి. మన బొడ్డుపల్లి జడ్పీఎస్ స్కూల్లోనే 10th క్లాస్ ఫలితాల ప్రకారము రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం అండి. 440 గాను 434 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ. అందరికీ నమస్కారం. నా పేరు పీవీ సాయి సాత్విక. నేను రిషి కాలేజ్లో ఇంటర్మీడియట్ ఎంఎస్సీ గ్రూప్ చదువుతున్నాను. నాకు సెకండ్ ఇయర్లో 1989 మార్క్స్ సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం రిషి కాలేజ్ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ. నేను వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు కే దుర్గా గాయత్రి. నేను రిషి కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నిన్న విడుదలైన ఫలితాల్లో నాకు ఎంపీసీలో 470కి గాను 464 మార్కులు బెస్ట్ స్కోర్ వచ్చింది. దీనికి కారణం మా అధ్యాపకుల బృందం, అలాగే మా కరెస్పాండెంట్ సతీష్ సార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు కోన సతీష్. నేను రిషి విద్యా సంస్థల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్. అది రోల్కొండ మండలం కంచుకొండ గ్రామం అండి. నేను 2007లో ఈ విద్యా సంస్థని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రిషి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మరియు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు నర్సీపట్నంలో రన్ చేయడం జరుగుతుందండి. సుమారుగా 15 సంవత్సరాల ఈ వ్యవధిలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు తీసుకురావడం జరిగింది. మొదటగా మనం డిగ్రీ కాలేజీ పెట్టాం. డిగ్రీ కాలేజీలో ఈరోజు డిగ్రీతో పాటుగా కాంపిటేటివ్ కోచింగ్ అనేది ఏ విద్యా సంస్థలోని లేని విధంగా మనం మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసి ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 6 ఎస్ఐల్ని, 2 గ్రూప్ 2 ఆఫీసర్లని, సుమారుగా 8 మంది గ్రూప్ 2 ఆఫీసర్లని, 8 మంది గ్రూప్ 4 ఆఫీసర్లని, అదేవిధంగా సుమారుగా 192 మంది సచివాలయ ఎంప్లాయీస్ని, 68 మంది కానిస్టేబుల్ని, ఇంకా ఎంతోమంది ఉపాధ్యాయుల్ని మన గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా సుమారుగా సాఫ్ట్వేర్ సైడ్ ఎంతోమంది విద్యార్థులు మనం తయారు చేసి లక్షల్లో పారితోషికం తీసుకునే విధంగా మన విద్యా సంస్థ రన్ అవుతూ ఉందండి. ఒక్క డిగ్రీతో పాటుగా కాంపిటేటివ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎంతోమంది ఆర్సీ రెడ్డి, శామ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నారు. ఎంతోమంది స్టాఫ్ని తీసుకొచ్చి రిషి స్టడీ సర్కిల్ ద్వారా మనం ఈ డిగ్రీ విత్ కాంపిటేటివ్ కూడా రన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనం జూనియర్ కాలేజీ కాకుండా జూనియర్తో పాటుగా మనం ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్ మరియు ఎంసెట్లకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి బ్యాచ్ మనం గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ కోచింగ్లు జూనియర్ కాలేజీ పెట్టి సుమారుగా 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ నీట్ కోచింగ్ అనేది, ఎంసెట్, జేఈ మెయిన్స్ కోచింగ్ అనేటువంటి స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే ఐపీఈ పరంగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం తీసుకొచ్చామండి. అదేవిధంగా ఎంసెట్లో 989 బెస్ట్ ర్యాంక్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో, తెలంగాణ స్టేట్లో ఏమో 942 ఎంసెట్ ర్యాంకులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా జేఈ మెయిన్స్లో 94.36% తీసుకురావడం జరిగిందండి. ఇలా కాంపిటేటివ్ పరంగా కూడా లక్షలు వెచ్చించి నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో లక్షలు వెచ్చించి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇక్కడే మనం జేఈ మెయిన్స్, ఎంసెట్, నీట్ని కోచింగ్ ఇచ్చి మంచి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలు తయారు చేయడంలో దృఢ సంకల్పంతో మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని మన ప్రాంత వాసులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ పిల్లలకు ఎంతో దూరం వెళ్లకుండా ఇక్కడే నీటు మరియు ఎంసెట్, జేఈ మెయిన్స్ సంబంధించిన కోచింగ్ కార్పొరేట్లో వర్క్ చేసినటువంటి ఎంతోమంది అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకులు మనం తీసుకురావడం జరిగిన లక్షల్లో శాలరీస్ ఇస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ప్రాంత ప్రజలందరూ, ప్రతి వ్యక్తి, ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోనే మీరు మంచి ర్యాంకులు సాధించే విధంగా మనం తయారు చేయగలమండి. నిన్న రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులు గాను 989 మార్కులు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు. అదేవిధంగా బైపీసీ ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440 గాను 434 మార్కులతో రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంకు. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 గాను 464 మార్కులు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థని అంటే టౌన్లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా తయారు చేసినటువంటి మన అధ్యాపకులకి మరియు విద్యార్థులకు కూడా సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. రంగంపై మక్కువ ఉన్నటువంటి విద్యార్థులు ఈ రంగంలో జాయిన్ అయ్యి రైతుకి వెన్నుముకగా ఉన్నటువంటి ఈ వ్యవసాయాన్ని కూడా ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ దగ్గర ఈ రూరల్ ఏరియాలో మనం డెవలప్ చేయాలనే సదుద్దేశంతో
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని అటు డిగ్రీ కావచ్చు, ఇటు ఇంటర్మీడియట్ కావచ్చు, ఇటు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కావచ్చు ఉపయోగించుకొని ఈ రిషి విద్యా సంస్థ ఉన్నతమైనటువంటి విద్యార్థులకే కాకుండా పేద విద్యార్థులు కూడా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మంచి ప్రోత్సాహకము, మరి అదేవిధంగా ఫీజులో రాయితీ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వాసులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేయడానికి రిషి విద్యా సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేరు పేరున అందరికీ నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్.